హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే రెసిపీ ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా. ఉల్లిపాయ కారం ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది చూస్తుంటేనే మీకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నట్టున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. గిన్నెలోకి అయితే రైస్ అయితే తీసుకోవాలి. ఆ రైస్ని మంచిగా అయితే ఇప్పుకోవాలి. అందులో అయితే రుచికి సరిపోయిన కారం అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయే సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయ అయితే ఉంటుంది కదా, కొంచెం కచ్చబిచ్చ దంచి అయితే అందులో అయితే వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. ఉప్పు కారం అయితే రైస్కి పట్టేలాగా అయితే మంచిగా కలబెట్టేసుకోవాలి. అలాగే గ్యాస్ పైన అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. కచ్చబిచ్చ దంచుకున్న అయితే వెల్లుల్లిపాయ అయితే మళ్ళీ అయితే వేసుకోవాలి. వెల్లుల్లిపాయ అయితే కొంచెం అయితే కలర్ అయితే చేంజ్ అవ్వాలి. అలాగే ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే ఒక 3 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ అయితే కొట్టుకొని అయితే అందులో అయితే వేసుకోవాలి. వేసుకున్నాక అయితే ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు అయితే చేసుకొని అయితే తినొచ్చు. టేస్టీగా అయితే అసలు చెప్పక్కర్లేదు, బాగుంటుంది. పక్కన పెట్టుకున్నాం రైస్ అయితే ఉంది కదా, ఉప్పు కారం కలిపింది. ఆ రైస్ని అయితే అందులో అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసుకుని అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. మొత్తం అయితే వేసుకున్నాక అయితే మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి రైస్ని మొత్తం. లాస్ట్లో అయితే ఇక గ్యాస్ ఆఫ్ చేస్తాం అనే టైంలో అయితే గరం మసాలా అయితే వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. పచ్చి ఆనియన్ కూడా అయితే వేసుకోవాలి. అప్పుడే రైస్లోకి పచ్చి ఆనియన్ ఉంటే బాగుంటుంది కదా, అందుకోసమే పచ్చి ఆనియన్ కూడా కొంచెం అయితే కట్ చేసుకొని పైన అయితే వేసుకోండి. అన్నం తినేటప్పుడు అయితే అది తింటుంటే అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు కూడా అయితే నచ్చుతుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే కొత్తిమీరను ఆనియన్ అయితే వేసుకున్నాక అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేయండి. ఇక వేడి వేడి వెల్లుల్లి కారం రైస్ అయితే అయిపోయింది, రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ వెల్లుల్లి కారం. మీకైతే ఈ రెసిపీ తెలిస్తే ఒకసారి అయితే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడిగా తిన్నప్పుడే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. వాళ్ళ లంచ్ బాక్స్లోకి పెట్టినా కూడా వాళ్ళు అయితే మంచిగా అయితే తింటారు. వేడివేడిగా తినాలి, చాలా బాగుంటుంది. ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అప్పటికప్పటికే చేసుకొని తింటాం కాబట్టి. ఇది చూస్తుంటేనే నోట్లో అయితే నీళ్ళు అయితే ఊరుతున్నాయి కదా, నిజంగా అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మా పిల్లలు అయితే తింటున్నారు, చాలా ఇష్టంగా అయితే తిన్నారు. మీకైతే ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్తోనైతే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.